ఇశ్రాయేలు ప్రజలైన వారికి, పాలస్తీనా ప్రజలైన వారికి జరిగిన యుద్ధములో జరిగిన సంఘటనల గురించి ఈరోజు మనం ధ్యానిద్దాం. పిల్లరా, ఇశ్రాయేలీలు అనగా దేవుని ప్రజలుగా మనం భావిస్తాం. దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలైన వారిని కాపాడుతున్న వాడి ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలైన వారిని నడిపిస్తున్న వాడి ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలైన వారిని పోషిస్తూ 40 సంవత్సరాలు వారికి పితరులకు వాగ్దానము చేసిన వాగ్దాన భూమికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలైన వారిని తీసుకుని వెళ్ళిన వాడిగా మనం చూస్తాం. పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవునికి ప్రీతికరమైన మనుషులుగా మనం చూస్తాం. పిల్లరా, చదవబడిన వాక్యములో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలైన వారు వాగ్దాన భూమికి చేరుకున్న తర్వాత పిల్లరా, ఫిలిష్తీయులతో వీరు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళిన సమయంలోనట ఈ ఫిలిష్తీయులపై ఇశ్రాయేలీయులకు ఓటమి అనేది వచ్చింది. ఫిలిష్తీయుల మీద వీరు ఓడిపోయారు. సుమారు 4,000 మంది చనిపోయారు. ఎంతమంది అండి? 4,000 మంది ఇశ్రాయేలు ప్రజలైన వారు చనిపోయారు. పిల్లరా, ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ అనుకున్నారు, దేవుని మందసము మనతో పాటు ఉంటే ఈ యుద్ధములో మనకు జయం వస్తుంది. దేవుని మందసము మనతో ఉంటే ఈ యుద్ధములో మనం జయిస్తాము. అందుచేతన షిలోహులో ఉన్న మందసము తెప్పించండి అని ఇశ్రాయేలు ప్రజలైన వారు షిలోహులో ఉన్న మందసమును యుద్ధ భూమికి తీసుకువచ్చిన వారు ఉన్నారు. యుద్ధ భూమికి ఆ యొక్క మందసమును తీసుకువచ్చి రెండవసారి మరలా యుద్ధానికి వారు సిద్ధపడుతున్నారు. ఏ విధముగా అంటే, తీసుకువచ్చిన మందసమును వారు పెట్టాట దేవునిని స్తుతించుచున్న వారు ఉన్నారు. ఏం చేస్తున్నారట? దేవునిని స్తుతిస్తున్నారు, దేవునిని మహిమపరుస్తున్నారు. కీర్తనల ద్వారా దేవునికట స్తుతిగానము చేస్తున్నారు. మనకే జయం వస్తుంది, దేవుడు మనకే జయమిస్తారని స్తుతిగానాలతో మారు మోగుతుంది ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రాంతము. అంతా చూసిన ఫిలిష్తీయులకి భయం వేసిందంట. ఎందుకు? ఇశ్రాయేలు దేవుడు యుద్ధశూరుడు, ఆయనకు సమస్తము సాధ్యమే. అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు బలవంతుడైన దేవుడు. ఇప్పుడు వీరు ఆ ఇశ్రాయేలు దేవుని యొక్క మందసాన్ని తీసుకువచ్చి దేవుని స్తుతిస్తున్నారు. ఇప్పుడు ఫిలిష్తీయులమైన మనకు ఏమొచ్చింది? ఓటమి వచ్చింది, మనం ఓడిపోతామేమో అని ఇజ్రాయెల్ ప్రజలైన వారి విషయంలో ఫిలిష్తీయులు బాధపడుతున్నారట. పిల్లరా, ఐజులు అన్నారు, జయము రాకముందే జయము జయము జయమని కలవరించిన జయమవుతుందంట, స్తుతించిన జయమవుతుందంట, స్మరించిన జయమవుతుందంట, ప్రకటించిన. పిల్లరా, ఇజ్రాయెల్ ప్రజలైన వారు మొదటి యుద్ధంలో ఓడిపోయి 4,000 మందిని కోల్పోయారు. ఇప్పుడు మరలా రెండో యుద్ధానికి వెళ్ళడానికి మందసాన్ని వారు తెచ్చుకున్నారు. ఇప్పుడు రెండో యుద్ధానికి వారు వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారు? మందసమును కూడా తీసుకువెళ్తున్నారు. పిల్లరా, తీసుకువెళ్ళే ముందు వీరు ఏం చేస్తున్నారు? దేవునికి కీర్తనలతో స్తుతిగానాలు చేస్తున్నారు. మనం చూస్తాం ఇశ్రాయేలు ప్రజల్లో మోస్ట్లీ మనకు ఆ విషయం కనబడింది. ఎర్ర సముద్రము దాటగానే వారు చేసిన మొట్టమొదటి పని ఏంటి? స్తుతి. ఒక అధ్యాయం అంతా మనకు కీర్తనే కనబడింది. పిల్లరా, దేవుడు యుద్ధములో మాకు జయం ఇవ్వబోతున్నాడని, జయము రాకముందే జయము వస్తుందని వీరేం చేశారట? స్తుతి చేశారు. జయం వచ్చిందా? పిల్లరా, ఇలాగనో స్తుతించిన ఇశ్రాయేలు ప్రజలైన వారు యుద్ధానికి సిద్ధమై రెండవసారి వారు యుద్ధానికి వెళ్ళారు. ఏమైందో తెలుసా? యుద్ధానికి వెళ్ళిన తర్వాతట ముందు ఎంతమంది చనిపోయారని మనం విన్నా? 4,000 మంది. ఇప్పుడు 30,000 మంది. ఇజ్రాయేలు ప్రజలైన వారు 30,000 మంది ఏమయ్యారట అంటే మరణించిన వారు ఉన్నారు. జయం వచ్చిందా? అపజయం వచ్చింది? 2 సార్లు ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళారు. మాటలు మీకు అర్థమవుతున్నాయి? 2 సార్లు యుద్ధానికి వెళ్ళారు. మొదటి యుద్ధములో జయం వచ్చిందా? అపజయం వచ్చిందా? ఎంతమంది చనిపోయారు? రెండవసారి యుద్ధములో జయం వచ్చిందా? అపజయం వచ్చిందా? అపజయం వచ్చింది. ఎంతమంది చనిపోయారు? అంటే
ఏ మందసమునైతే వీరు స్తుతించుచు యుద్ధ భూమిలోనికి తీసుకువెళ్ళి యుద్ధములోనికి ఈ మందసాన్ని తీసుకువెళ్ళారో ఈ మందసము శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది. మందసము ఫిలిష్తీయుల చేతిలోనికి వెళ్ళిపోయింది. మందసము ఫిలిష్తీయులకు పట్టబడింది. ఇప్పుడు 30,000 మంది సైన్యాన్ని కోల్పోయారు. దేవుని మందసాన్ని కూడా. విషయము ఆ ప్రాంతములో యాజకుడిగా ఉన్నటువంటి వృద్ధుడైన ముసలివాడైన ఏలీకి ఆయన ఆ యొక్క పీఠం మీద కూర్చున్నాడు గవిని దగ్గర. ఎప్పుడైతే అధైర్యంగా ఉన్నాడు ఆయన, మొదటి యుద్ధంలో 4,000 మంది చనిపోయారు. ఇప్పుడు మరలా రెండో యుద్ధానికి వెళ్తారు. ఈ రెండో యుద్ధంలో ఏమవుతుందో, పైగా ఈసారి ఏం తీసుకువెళ్తున్నారు? మందసాన్ని కూడా తీసుకువెళ్తున్నారు. ఈసారి ఏం జరిగిద్దో ఏమైపోయిద్దో అని కలవరపడిపోతున్నాడు ఏలి. ఏ సమయంలో వినకూడని వార్త విన్నాడు. ఏమిటయ్యా అంటే రెండవసారి కూడా ఓటమి వచ్చింది. రెండవసారి కూడా ఓడిపోయారు. 30,000 మంది చనిపోయారు. అందులో నీ 2 కొడుకులు ఉన్నారు. ఏలి 2 కుమారులు కూడా యుద్ధములో. పిల్లరా, కుమారులతో పాటు అంతకన్నా ప్రాముఖ్యమైన విషయం ఏం విన్నాడయ్యా అంటే దేవుని మందసము ఎవరి చేతిలోకి వెళ్ళింది? శత్రువుల చేతిలోకి వెళ్ళి. ఎప్పుడైతే ఈ 2 మాటలు విన్నాడో అక్కడికక్కడ. పిల్లరా, ఒక వాక్యములో మనం చూసినట్లు యాజకుడైన ఏలి యుద్ధములో ఓటమిని గురించి వినగానే, మందసము శత్రువుల చేతిలోనికి వెళ్ళింది అని వినగానే ఏమొచ్చింది ఏలీకి? మీద కూర్చున్న ఆ యొక్క ఏలి వెనక్కి పడిపోయి చనిపోయాడు. తన 2 కుమారులు వివాహమైంది. ఒక కోడలు, ఏలి కోడలు గర్భవతికి. ఆ కోడలు కూడా ఈ విషయాలు చనిపోయారు. భర్త చనిపోయాడు. ఆ భర్త సహోదరుడు కూడా చనిపోయాడు. వ్యాధంలో ఆమె ఉంది. పిల్లరా, డెలివరీ టైంలో ఆమె ఉంది. అసలా వేదన పడుతుంటుంది ఆమె. మరొక ప్రక్క మరణ వార్తలు, 3 మరణ వార్తలు. ఇంట్లో వాళ్ళే 3 చనిపోయారు. ఈమె కూడా ఓ బిడ్డకి చనిపోయింది. ఏమైంది ఇప్పుడు? ఆ సమయం బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకు పెట్టిన పేరు ఆ బాధ. పేరమ్మా దేవుని ప్రభావము. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలలో నుండి దేవుని మందసము వెళ్ళిపోయిందో, వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది. దేవుని శక్తి వెళ్ళిపోయింది. దేవుని తోడు వెళ్ళిపోయింది. దేవుని ప్రభావము, దేవుని కాంతి. అందుకే ఆ బాధాకాలంలో, ఆ యొక్క శ్రమల కాలంలో పుట్టిన ఆ యొక్క బిడ్డకు పెట్టిన పేరు అంటే కాబాదు, అనగా ప్రభావము వెళ్ళిపోయింది. పిల్లరా, ఈ యొక్క అధ్యాయములో మనం చూసినట్లయితే, ఈ యొక్క 4వ అధ్యాయములో మనకు కనబడుతున్న విషయాలన్నీ కూడా ఎలాగున ఉంటాయి అంటే ఈ పేరుకు తగ్గట్టుగానే ఉంటాయి. ప్రతి విషయాలు కూడా తీర్పు భాగములుగా, శిక్షల భాగములుగా ఈ అధ్యాయం అంతా మనకు కనబడుతుంటది. పిల్లరా, ఇశ్రాయేలు వారు చేసిన పని ఏంటి? వారు చేసిన పొరపాటు ఏంటి? ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళారు. మంచిది, యుద్ధానికి సిద్ధపడి వెళ్ళారు. రెండవ పని వారు చేసింది, యుద్ధములో ఓటమి రాగా మొదటిసారి, రెండవసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళ్ళారు? మందసాన్ని తెప్పించాలని కోరారు. మూడవదిగా, ఆ మందసము రాగానే దేవుని వారు ఏం చేశారు? స్తుతించారు. ఇది పిల్లరా, ఎప్పుడైతే వీరు స్తుతించారో శత్రువుల గుండెలలో భయము మొదలైంది. ఇదిగో మందసాన్ని వారు స్తుతిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. వాళ్ళ దేవుడు బలవంతుడు, వాళ్ళ దేవుడు శక్తివంతుడు, వాళ్ళ దేవుడు ప్రభావం కలిగిన వాడు, ఆయన యుద్ధశూరుడు, వారికి జయమిచ్చే దేవుడని శత్రువుల గుండెల్లో భయము మొదలైంది. ఇక్కడ దాకా ఉంది.
కానీ వీరికి యుద్ధంలో ఏమొచ్చింది? ఈ కార్యాలన్నీ బాగానే ఉన్నాయి. ఈ కార్యాలన్నీ మంచివే వారు చేశారు. కానీ వారి తొందరపాటును బట్టట వారికి ఓటమి వచ్చింది. మొదటిసారి 4,000 మంది ఓడిపోయారు. రెండవసారి 30,000 మంది ఓడిపోయారు. పిల్లరా, ఇశ్రాయేలు దేవుడు గొప్ప దేవుడుగా, యుద్ధశూరుడిగా మెచ్చుకునేటట్లు శత్రువు దేశాలకి వీరు చక్కగా దేవుని స్తుతిస్తూ ఆ మందసము దగ్గర దేవుని ఆరాధించారు. కానీ వారికి ఏం ఎదురైందయ్యా? ఓటమి. పిల్లరా, గెలుపు కాక ఓటమి అనేది ఎదురైంది. పిల్లరా, అసలు ఈ మందసములో ఏముంది అని మనం ధ్యానించినట్లయితే ఏముంటాయి మందసంలో? 10 ఆజ్ఞలు, అనగా దైవాజ్ఞలు. పిల్లరా, అంతకుముందు పూర్వకాలములో మోషే ఉన్న సమయంలో ఫిలిష్తీయులపై యుద్ధానికి వెళ్ళినప్పుడు మోషే అన్నాడు, ధైర్యముతో మీరు వెళ్ళండి, ధైర్యముతో వెళ్ళండి, మీకు జయము దేవుడు ఇస్తాడు అని దైవాజ్ఞ ప్రకారము మోషే సెలవీయగా, ఇశ్రాయేలు ప్రజలైన వారు ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ ఫిలిష్తీయులపై ఏమొచ్చింది? వారికి జయం వచ్చి ఉన్న మరి ఇప్పుడు వారికి ఎందుకు జయం రాలేదు? ప్రియులారా, మందసములో ఏముంది అనగా మనం చూసినట్లయితే 10 ఆజ్ఞలు గల పలకలున్నాయి, అనగా దైవాజ్ఞలు వారు పెట్టుకుని వెళ్ళారు యుద్ధానికి. రెండవదిగా మనం చూసినట్లయితే మన్నా పాత్ర ఉంది. ఆ యొక్క మందసములో, అనగా ఇశ్రాయేలు ప్రజలైన వారు అరణ్యములో మన పెద్దవాళ్ళు అయినప్పుడు ఉన్నప్పుడు దేవుడు వారిని పోషించాడు, మనలను కూడా పోషిస్తాడు అనే ముంగుర్తు ఆ మన్నా పాత్ర తెలియజేస్తున్నది. మూడవదిగా మనం చూసినట్లయితే అహరోను చిగిరించిన కర్ర ఆ యొక్క మందసములో ఉంది, అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు, శ్రమలలో కూడా మనకు ఆదరణ ఆయన కలుగు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, కష్టకాలములో, వ్యాధి కాలములో, నష్టకాలములో, శోధన కాలములో, బాధ కాలములో, అన్ని కాలములో కూడా నేను మీకు ఆదరణకర్తగా. కాబట్టి ప్రియులారా, ఆయన ఆదరణకర్తగా ఉంటాడు, ఆయన మనకు తోడై ఉంటాడు, ఈ యుద్ధములో మనకు జయమిస్తాడు అనే గుర్తుగా ఆ మందసములో ఏముంది? అహరోను చిగురించిన కర్ర. చూడండి ప్రియులారా, చిగురించిన కర్ర తోడుగా ఉండడం మాత్రమే కాక మరొక అర్థాన్ని కూడా తెలియజేస్తుంది. ఏమిటనంటే, దేవుడు, తండ్రి అయిన దేవుడు తన యొక్క విశ్వాసులను అనేక విధములుగా, వాక్యము ద్వారాగా, ప్రార్థన ద్వారాగా, అనేక రీతిగా దేవుడు వారిని ఏం చేస్తాడంటే ఆదరించేవాడుగా ఉన్నాడనే అర్థమును కూడా తెలియజేస్తున్నది. అలాగే ఈ అహరోను చిగిరించిన కర్రకున్న ప్రత్యేకత ఏమిటి? అది భూమిలో ఉన్న కర్ర కాదు చిగురించడానికి, అది ఒక చెట్టు కొమ్మ కాదు, చెట్టు కాదు, అది ఒక ఎండిపోయిన, కానీ అదేమైంది? పిల్లరా, విశ్వాసులమైన మనము నిరుత్సాహపడి ఎండిపోతున్నటువంటి సమయంలో మన చేతులతో ఇక ఏ పని చేయలేము, ఏ కార్యాలు చేయలేము, ఈ శ్రమలను మనము దాటలేము, జయించలేము, ముందు అడుగు మనము వేయలేము అని ఎండిపోతున్న సమయంలో పిల్లరా, శోధన ద్వారా ఆయన మనం బలపరుస్తాడు. ద్వారానే, ప్రార్థన ద్వారానే కాదు, శ్వాసముల ద్వారా కాదు, దేని ద్వారా అయినా బలపరుస్తాడు. యోబు గారి యొక్క విశ్వాసం ఎప్పుడు బలపడింది? అంతా బాగున్నప్పుడు ఎవరైనా స్తుతిస్తారు. పిల్లరా, శోధన కాలంలో ఎవరైతే స్తుతిస్తారో వారి విశ్వాసం అప్పుడు ఎర్రపడుతుంది, బలపడుతుంది. అందుకే దేవుడు అవసరం ఉన్నంతసేపు గొప్ప, నువ్వు మంచివాడు, మనుషులకు గ్యాప్ దేవుడు కొడతాడు. అవసరం తీరిపోయినాక పిల్లరా, అవసరానికేమో దేవుడు అవసరం వచ్చేస్తాడు. ఇక పాస్టర్ గారిని కూర్చోనివ్వరు, నుంచోనివ్వరు, సంఘాన్ని కూర్చోనివ్వరు, నుంచోనివ్వరు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన. అంతా బాగున్నప్పుడు ఏమైపోయింది?
కష్టాలు వస్తేనే దేవుడు గుర్తొచ్చాడా? శ్రమ వస్తేనే దేవుడు గుర్తొచ్చాడా? ఇక దేవజులు అన్న బాధాకాలము హోదాకాలం బాగున్నప్పుడు చెప్తే ఎవడో ఇండు. పిల్లరా, ఉత్తప్పుడు మనం ఇంటికాడ కూర్చున్నప్పుడు టీవీలో యాడ్స్ వస్తాయి. మీరు పలానా పళ్ళు తింటే ఆరోగ్యంగా, కివీ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యంగా ఉంటారు, పపాయా ఫ్రూట్ తింటే ఈ ఫ్రూట్స్ కావాలనుకుంటారు. అదే మనకు బాగోలేనప్పుడు, బ్లడ్ తగ్గినప్పుడు పలానా వాళ్ళు వచ్చి దానమ్మ పండు తింటే అవుతుంది. తెలుసు కదా, బ్లడ్ పెరుగుతుంది. ఆయనకి ఫోన్ చేస్తారు, ఎవరు ఉన్నారు కదా, వచ్చేటప్పుడు 4 కాయలు పట్టుకురండి, ఇదిగో ఆవిడ వచ్చింది ఇంటికి ఇప్పుడే, ఏమన్నది, దానం పండు తింటే బ్లడ్ పెరిగిపోతుంది. ఇప్పుడు తింటే ఈ సిచ్యువేషన్ వచ్చిందా, ఈ పరిస్థితి వచ్చిందా? అదా కాలంలోనే పిల్లల యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఈ యొక్క దయ్యము రాకముందే పిల్లరా ఎండిపోయిన సమయంలో, శోధన కాలములో ఆయన మనల్ని శోధనల ద్వారా మరంత బలపరిచేవాడుగా ఉంటాడు. అని కూడా ఈ అహరోను చిగిరించిన కర్ర సాదృశ్యముగా మనకు తెలియదు. పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలైన వారు మందసాన్ని తెప్పించుకున్నారు. దీని కొరకు దయ్యము రావడం కొరకు. మొదటి యుద్ధములో వారికి ఏమొచ్చింది? ఓటమి వచ్చింది, అపజయం వచ్చింది. ఇప్పుడు రెండోసారి యుద్ధంలో వారికి ఏం కావాలి? దయ్యము రావాలి. దయ్యము రావాలని కనుక మరి ఏం చేశారు? ఎవరని కోరుకున్నారు? ఎవరు అవసరం వచ్చారు? అవసరం వచ్చింది. దేనికి అవసరం వచ్చింది? పిల్లరా, చెప్పాను కదా, అవసరాలకే వారికి అవసరం. వారికి తెలుసుకున్నారు ఏమని? దేవుడు లేకపోతే మనకు జయము లేదు. పిల్లలు, ఈ లోకంలో జీవించే మనకు కూడా దేవుడు తోడి ఉండాలి. దేవుడు లేకపోతే జీవితము సండే స్కూల్లో పాటలు, హీరోవా నువ్వు, ఏసైను నమ్మితే నువ్వు హీరోవి, ఏసైను నమ్మకపోతే. పిల్లరా, నిజమే ఆ మాట. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారిగా, ఆయన నిజమైన దేవుడిగా మనం ఎప్పుడైతే తెలుసుకొని రక్షణ పొంది దేవుని మార్గములో నడిచి దేవునికి రాజ్యానికి మనం సిద్ధపడతామో అప్పుడే మనం హీరోలమి. కానీ లోకములో మనం కలిసినంత కాలము వారికి మనకు వ్యత్యాసం అనేది, డిఫరెన్స్ అనేది హీరోలుగానే. పిల్లరా, ఈ యొక్క వాక్యములో మనం ధ్యానించినట్లయితే మందసాన్ని తెప్పించుకున్నారు, అవసరం వచ్చింది. పిల్లరా, ఈ తెప్పించుకున్న యొక్క మందసం యొక్క గొప్పతనం వారికి తెలుసు. ఈ మందసం ఉంటే మనం ఈ యుద్ధంలో ఏం చేయగలము? జయించగలం. కానీ యుద్ధములో జయము రాకముందే వారు సంతోషించారు. జయము అని వారు ఏం చేశారు? అమ్మా, దైవజనులు చక్కగా పాట. జయము రాక పూర్వం జనులకు జయమౌను, స్తుతించు జనులకు జయమౌను, స్మరించు జనులకు జయమౌను, ప్రకటించు జనులకు జయమౌను. జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా, ఇక జయ పదమీకెల్లా. కాబట్టి పిల్లరా, జయము రాకపూర్వమే జయమును జనులకు. పిల్లరా, జనులకు జయమవుతుంది, స్మరించే వారికి, స్తుతించే వారికి, ప్రకటించే వారికి జయమవుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలైన వారు కూడా చేసిన పని అదే. యుద్ధములోనికి వెళ్ళక ముందే వారికి ఏమొస్తుందని భావించారు? పాజిటివ్గానే వారు మందసం తీసుకువెళ్తున్నాం కదా, మనకెందుకు జయం రాదు? పరమ దేవుడు నా పక్షమై ఉండగా పాప నరుడు నన్ను ఏం చేయగలడు అనే విశ్వాసముతో మనం ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలైన వారు కూడా దేవుని మందసము మనతో పాటు ఉంటే మనల్ని ఎవడు అడ్డుకునేది అని వారు బయలుదేరారు, యుద్ధానికి సిద్ధమై వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళేసరికి ఏమొచ్చింది? తీరా
పిల్లరా, లోటులను బట్టి వీరికి వీరిలో కొన్ని లోటులు మనకు. పిల్లరా, వధువు సంఘముగా సిద్ధపడే మనము దేవుని రాజ్యానికి వెళ్ళాలి అయ్యా అంటే, దేవుని రాకడ మేఘం ఎక్కాలి అయ్యా అంటే మనలో ఏముండకూడదు? లోటులు. ఆదివారం దేవుని మందిరానికి, దేవుని రాజ్యానికి వెళ్ళి, శుక్రవారం శాలకు వస్తే దేవుని మందిరానికి వెళ్ళిపోతామా? దేవుని రాజ్యానికి వెళ్ళిపోతామా? మంగళవారం విజ్ఞాపన ప్రార్థనకు వస్తే దేవుని రాజ్యానికి వెళ్తామా? ఈ దినము అక్కడ ప్రార్థన, అక్కడ వాక్యము, అక్కడ తలంపు కలిగి ఉండకపోయినా అక్కడలో ప్రియులారా, ప్రతి దినము ఏ తలంపు ఉండాలంట? కాబట్టి ప్రియులారా, ప్రతి దినం, ప్రతి నిమిషము కూడా ఏ పని చేయుచున్నాను కూడా అక్కడ జ్ఞానము, అక్కడ తలంపు కలిగి ఉండిన అక్కడలో ఆదివారం నువ్వు ఆరాధనకు వస్తే రాకడ మేఘం ఎక్కివేస్తా. నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు ఏ పనిలో ఉన్నా, ఏ ప్రొఫెషన్లో, ఏ వృత్తిలో, ఏ కార్యాల్లో ఉన్నా కానీ నీ యొక్క దృష్టి, నీ మనసు దేని మీద ఉండాలా? దేవుని రాజ్యము పైన ఉంటే అప్పుడు నువ్వేం చేయగలవు? రాకడ మేఘము. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన సమీపముకుంది. అనేకమైన గురుతులు ప్రియులారా చూస్తున్న. రీసెంట్గా అమెరికా, యుఎస్ఏ చార్లీ క్రూక్, క్రైస్తవాడు, దేవుని సువార్తను ప్రకటించే చక్కని అవనస్తుడు, అనేకులైన అవనస్తులను దేవుని మార్గములో నడిపించిన వ్యక్తి. కాబట్టి అనేక మంది దేవుని కొరకులోనే మనం స్పెషల్ ప్రత్యేకమైన పిల్లరా, దైవజనులైన దేవదాసయ్య గారు కూడా అవ్వాలి దేవుని కొరకు ప్రయత్నం. కాబట్టి పిల్లరా, మొన్నటి దినం క్రిక్ అనే వ్యక్తి మనస్తుడు బిడ్డలు దేవుని కొరకు ఆదర్శ గారు ఎలాగైతే డైరెక్ట్గా మీటింగ్లో ఒక కాల్. పిల్లరా, వీటన్నిటిని బట్టి రాకడ సమీపముగా ఉంది. అక్రమం విస్తరించిపోతుంది. మనలో రాకడ ప్రేమ ఏమవకూడదు? పిల్లరా, లోకముతో మనము ఏకమవ్వకూడదు. మనలో మనము ప్రత్యేకించుకుని దేవుని రాజ్యానికి మనం ఏం అవ్వాలా? కాబట్టి పిల్లరా, ఇటు క్రైస్తవులమైన మనము కూడా వీరు ఎలాగైతే మందసాన్ని కోరుకున్నారో, మందసం వారితో ఉంటే వారికి జయం వస్తుందని వారు అనుకున్నారు, మనము కూడా దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని కోరుకోవాలి. కోరుకున్నట మాత్రమే కాక దేవుని వాక్యాన్ని కూడా ఏం చేయాలా? ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత శుభ్రంగా ఒక షెల్ఫ్లో పెట్టేసి నీట్గా రెడీ చేస్తారు. ఇంట్లో కబోర్డ్లు వేయించుకున్నప్పుడే దానికి చిన్న కబోర్డ్ వేస్తారు. బైబిల్ గుడ్ హ్యాబిటే. దాన్ని తీసుకువెళ్ళి శుభ్రంగా షెల్ఫ్ పెడతారు. మరలా ఆదివారం వచ్చినప్పుడు ఆ డోర్లు తీసి దాని మీద ఏమన్నా దుమ్ము ఉంటే, అంతగా వదలకపోతే తుడిసి, ఎందుకను మళ్ళీ దేవుని మందిరానికి కదా బైబిల్ శుద్ధాలని కాదు. ఇప్పుడు వెళ్ళినప్పుడు పక్కన వాళ్ళు ఈ దుమ్ము గట్ట చూస్తే ఏమనుకుంటారు? దాన్ని నీట్గా తుడిసి, చక్కగా బాడీ ఎక్కువ ఉంటే తడిగొట్టేట్టు తుడిసేసి అప్పుడు చక్కగా పరిశుద్ధుడు ఎవడో లేడని ఇలా. అంటే మందిరానికి వస్తేనే ఏం గుర్తొస్తుంది? పిల్లరా, దేవుని మందిరానికి వస్తేనే అక్కడ గుర్తు ఉండడం మాత్రమే. ఇక్కడ ఉన్న పరిశుద్ధ అక్కడ అక్కడికి సిద్ధపడుతున్నాం. ఇది మనకు. కాబట్టి పిల్లరా, వీరు ఎలాగనైతే మందసము కోరుకున్నారో మనము కూడా దేవుని వాక్యాన్ని కోరుకుని ఏమంటుంది? వారాత్రము వాక్యమును వాడు నీటి కాలవల యోరన నాటబడిన వాడు
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు ఆశీర్వాదవంతులుగా దేవుని వాక్యాన్ని మనం కోరుకోవాలి. దేవుని సన్నిధిని మనం కోరుకోవాలి. దేవుని మందిరానికి రావటం విషయంలో, దేవుని వాక్యాన్ని చదువుట విషయంలో, దేవునికి ప్రార్థించటం విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. ప్రజలు అన్నారు, ఆశీర్వదించుట నీ శక్తి ఇష్ట, ఆశీర్వదించుట నీ శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టం. యేసు ప్రభువా మా ఇక బోధకుండా. పిల్లారా, ఆదివారం అంటాం. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి మన కొరకు సిద్ధపడి ఇక్కడ ఏం చేయాలి? అందుకోవడానికి నేనంత త్వరగా సిద్ధపడి దేవుడు ఆశీర్వదించడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. ఆశీస్సు పొందుకోవడానికి కూడా మన ఇష్టం. సో మన ఇష్టం కాబట్టి మనం ఇష్టపడి దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుడిచ్చి ఆశీర్వాదాన్ని మనము వద్దు అని మనం డిసైడ్ రీతిగాను కూడా దేవుడు మనల్ని చేయలేడు. ఆశీర్వాదాన్ని పొందాలని మధ్యాహ్నం ఫుడ్ లంచ్ చేస్తారు, ఆ కర్రీ మీకు ఇష్టం లేదు, మీరు తినకూడదు అనుకున్నారు అనుకుంటారా? ఇస్తేనే తింటారు. తినాలని పోతే ఆశీర్వదించబడాలి అని ఆసక్తితో మనం వస్తే మనం దీవించబడతాం. దేవుని అంటే ఏమో ఏమనుకుంటా చాలు కదా, ఈలోనికి ఆశీర్వాదం రాదు. పొంగలు అక్కడ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఆసక్తితో దేవుని సన్నిధానం, అదే ఆసక్తితో దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? పిల్లరా, వాక్యములో మనం ధ్యానించినట్లు దేవునిని మనము అన్ని సమయాల్లో కూడా ఆశ్రయించేవారు. పిల్లరా, శత్రువులు అనుకున్నారు ఫిలిష్తీయులైన వారు, మేమేమవుతాం యుద్ధంలో రెండోసారి ఓడిపోతాం, ఎందుకంటే వారు మందసాన్ని తెచ్చేసుకున్నారు, దేవుణ్ణి స్తుతించేస్తున్నారు, ఇక జయము వారిదే. పిల్లరా, జయము జయము జయమని వారు స్తుతిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా దేవుడు వారికి జయనిస్తాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు ఫిలిష్తీయులపై యుద్ధంలో జయమివ్వలేడా? ఐగుప్తులపై దేవుని యొక్క మహత్కార్యాలు తెలియబడడం కోసం 10 తెగులు రప్పించిన దేవుడు ఇప్పుడు ఫిలిష్తీయులపై జయమివ్వలేడా? ఇవ్వగలడు. 40 సంవత్సరాలు పోషించిన దేవుడు ఇప్పుడు ఫిలిష్తీయులపై జయమివ్వలేడా? అనుకుంటున్నాం. మేమవుతాము పోతాం, గెలుస్తామనుకున్న ఇశ్రాయేలీయులకి క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మన పట్ల కూడా ఇలా జరగవచ్చేమో, జాగ్రత్తగా ఉండాలి. జయము రాకముందే జయము అన్నా కూడా అపజయము రావచ్చేమో. పిల్లరా, మనం ఎన్ని పనులు చేసినా అందులో అపజయము రావచ్చేమో మనం తెలుసుకోవాలి. ఎందుకు వస్తుందో నేను ముందు చెప్తాను. కాబోద్ అనే మాట బైబిల్లో మన దేవుని ప్రభావము, దేవుని ప్రభావం వెళ్ళిపోయిందో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలైన వారికి ఏమొచ్చింది? దేవుని మనలో దేవుని మహిమ ఉన్నంతసేపు మనం మన యొక్క ప్రయాణాల్లో దేవుడు తోడై ఉన్నంతసేపు మన ప్రయాణాలు క్షేమం. ఎప్పుడైతే మహిమ మనలో నుంచి మన గృహంలో నుంచి వెళ్ళిపోతుందో, మన ప్రయాణాల్లో నుంచి వెళ్ళిపోతుందో, పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలైన వారు కూడా అపజయం వచ్చింది. పిల్లరా, సువార్త గ్రంథాల్లో మనం చూసినట్లయితే గెరాసీనీయుల ప్రాంతీయ మనుషులు అన్నారు, మీరు రావద్దు మా ప్రాంతానికి, మీరేం చేయండి, తిరిగి దేవుడు వారిపై కృప చూపి స్వస్థపరిచారు ఆ దయ్యాలు పెట్టిన వ్యక్తిని.
స్వస్థపరచబడిన వ్యక్తిని సువార్తికునిగా పంపారు. అపవిత్ర ఆత్మల చేత బాధింపబడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి కృపను చూపి స్వస్థపరిచిన దేవుడు సువార్తికుడిని పంపగా, ఆ సువార్తికుడిగా మార్చబడిన వ్యక్తి అనేకమైన రక్షించాడు. ఇలారా ఇశ్రాయేలులో నుండి ఇప్పుడు మహిమ వెళ్ళి, ఇప్పుడు ఇశ్రాయేలు దగ్గర ఏం లేదు, దేవుని ప్రభావము ఎందుకు వెళ్ళిపోయిందో ప్రియులారా, 2 మాటలు అన్నారు దైవజనులు. ఏమి చేస్తారు? దేవుని మహిమ మనలో నుండి, మన గృహాలలో నుండి వెళ్ళిపోవడానికి దేవునికి వ్యతిరేకమైన పనులు నేనేమి చేశానని మనం పరీక్షించాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, నేనేమి ఏమి నిలిపలేకపోయా. ప్రియులారా, ఈ పరీక్షను మనం ఏం చేశామో, మనం ఏమి నిలుపుకోలేదో మనకు అర్థమవుతుంది. పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని తిరిగి పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని మరలా నిలుపుకుని, ఆ ఆశీర్వాదాన్ని మనం ఏం చేసుకోవాలి అంటే వృద్ధి చేసుకోవలసిన వారవి ఉన్నాం. ఇలా ఇశ్రాయేలు ప్రజలైన వారు దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నటువంటి బట్టి వారికి ఏమొచ్చింది? ఏమొచ్చింది? అపజయం వచ్చింది, మరణం వచ్చింది. మొదటిసారి 4,000 మంది చనిపోయారు, రెండవసారి 30,000 మంది చనిపోయారు. మరి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మందసము శత్రువుల చేతిలోకి. పిల్లరా, ఇశ్రాయేలులోనట దేవునిని ఎరిగిన వారు ఉన్నారు, ఎరగని వారు కూడా ఉన్నారు. దీన్ని బట్టిని మనం చూస్తే క్రీస్తు జనాంగంలో కూడా అటువారు ఉన్నారు. ఎవరైతే ఎరగలేని వారు, తెలుసుకోలేని వారు, ఆచారములను పాటించలేని వారు ఉన్నారో వారిని బట్టి దేవునికి కీడు వస్తుంది. పిల్లల ఆ మనుషులైన వారికి, ఆ ప్రజలంతటికి కూడా ఎవరైతే దేవునికి విరోధమైన పనులు చేస్తున్నారో వారికి బట్టి ఏమొచ్చిందట? పిల్లరా, తమ పరీక్షించు. ఏ చిన్న లోపం మనలో ఉన్నా మనం దానిని ఏం చేసుకోవాలంటే దిద్దుకోవలసిన అవసరత మన. పిల్లరా, ఇన్ని శ్రమలు వారు పడుతున్నా ఏమైంది? చాలా మంది చనిపోయారు, 30,000 మంది చనిపోయారు. విజయం వచ్చేసింది యుద్ధాలు, మందసం వెళ్ళిపోయింది. యాజకుడైన ఏలీ చనిపోయాడు. ఏలీ కుటుంబంలోని వారందరూ కూడా ఇన్ని అపజయాలు వచ్చిన ఇక్కడ ఒక సంతోషకరమైన అధ్యాయం అంతా విచారం ఉన్నా సంతోషకరమైన విషయం ఏమిటయా అంటే, కుమారుడు పుట్టాడు. ఎవరు పుట్టారు? ఒక బిడ్డ పుట్టాడు. కాబట్టి పిల్లరా, ఒక బిడ్డ పుట్టడం అనేది సంతోషకరమైన విషయము గనుక, జన్మము అనేది సంతోషకరమైన విషయము గనుక అక్కడ సంతోషమైన వార్త కూడా ఉంది. చనిపోయిన వారు చనిపోగా నూతనముగా మరలా జన్మించేవారు, పాత నీరు వెళ్ళిపోగా నీరు వచ్చినట్లు. ఈ శ్రమలో ఒక ప్రక్కన శ్రమలు పడుతుండగా మరొక ప్రక్క దేవుడు వారికి ఏం చేస్తున్నాడు? పిల్లరా, దైవజనులైన దేవదాసయ్య గారు సన్నిధి ప్రసంగాలలో ఆయన అన్నారు, శ్రమకాలములో కూడా సౌఖ్య కాలము దేవుడు మనకిస్తాడు. శ్రమ అయిపోయిన తర్వాత బహుమానం మనకు రావడమే కాదు, శ్రమలో కూడా దేవుడు మనకి ఏం చేస్తాడంటే సౌఖ్యాన్ని. పిల్లరా, వాక్యములో మనం ధ్యానించినట్లయితే మరి యొక్క చాలా ప్రజలైన వారిలో 4,000 మంది చనిపోయారు, రాజుకుడు చనిపోయాడు, మందసం పట్టబడింది. వార్తలు ఉండగా ఒక సంతోషకరమైన వార్త పుట్టుకొచ్చింది. కుమారుడు, ఒక బిడ్డ జన్మించి. పిల్లరా, ఇశ్రాయేలు ప్రయాణంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలులో అనేక మంది అరణ్యములో రాలిపోయిన వారు ఉన్నారు. విధేయులుగా ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే వాగ్దాన భూమికి చేరారు. పిల్లరా, ఇశ్రాయేలు ప్రజల 40 సంవత్సరాల ప్రయాణాల్లో ఇశ్రాయేలు చనిపోవడానికి గల కారణం ఏంటి? దేవునికి విరోధముగా ఏదో పని లేదన్నారు. తీరా ఇచ్చిన తర్వాత ఏం కావాలంట? వెజ్ తినరు. ఏం తింటారు? 40 రోజులు సిలువ ధ్యానాల్లో వెజ్ తింటాకి ఎప్పుడు వచ్చిద్దిరా? ఏం చేయాలి? మళ్ళా వెజ్
పిల్లరా, వీరు కూడా అసలా ఏమీ లేదు తినడానికంటే దేవుడు ఏదో మన్నాను కురిపిస్తున్నాడు. తీరా మన్నా వచ్చిన తర్వాత లేగంగా దేవుడు పురీలు మరలా నీళ్లు కావాలన్నా పిల్లరా, నీళ్ళు మళ్ళా రప్పించక ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి దాన్ని దిగ దేవుడు మా కావున ఎన్నో కార్యాలు చేస్తారు. దేవుణ్ణి తిట్టారు, దేవుని దాసుడైన మోషేను తిట్టారు. పిల్లరా, ఆ తిట్టడం బట్టి ఇసుకు కొనడం బట్టి దైవజనుల ఇసుకలో రాలిపోయారు. వారు ఏ తప్పు చేయకపోతే వారందరూ కూడా దేశానికి వెళ్ళిపోయేవారే. కానీ వారిలో ఏదో ఒక లోపం ఉంది. ఇక్కడ కూడా 4,000 మంది చనిపోయారు, రెండవసారి 30,000 మంది చనిపోయారంటే వీరిలో కూడా లోపం ఉంది. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణములో వారు చేసిన పనులు బట్టి కార్యాలు బట్టి వారు ఎలాగైతే రాలిపోయారో నేటి కాలములో మన పనులు ఎలా ఉన్నాయి, మన కార్యాలు ఎలా ఉన్నాయి? మనుషుల దృష్టికి మనం మంచిగానే ఉన్నాం, కానీ దేవుని దృష్టికి ఎలాగున్నాం? మనుషులకు కనబడే రీతిగా మనం ఉండకూడదు, కానీ మనల్ని ఎవరు చూసి ఎలాగ ఉండాలా? దేవుడు చూసి. పిల్లరా, మనుషులందరూ చూసి వీడు చెడ్డవాడు 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 అన్న దేవుని దృష్టికి మనము నీతిమంతులుగా ఉన్నట్లు పరలోకములో మన ఫలము లోక రాజ్యం. కానీ మనుషులందరి మధ్యలో పొగడ్తలు తెచ్చుకొని మహిమను కీర్తిని తెచ్చుకొని దేవుని దృష్టికి దోషిగా ఉంటే వీడెవడో నాకు తెలియదు వెళ్ళి వెళ్ళిపోని పడేయండి, ఆ ఏడుపును కొండ్లు కొరుకుట బట్టి లోకాన్ని మనం చూడకూడదు, లోకాశను మనం చూడకూడదు. పిల్లరా, కొంతమంది ఉంటారు ఎంతసేపు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. వినండి, నేను ఒక విషయాన్ని చెప్తాను రోజు మీకు. ఎప్పుడు డబ్బు ధనము ఆస్తి అని దాని వెనకాల మనం పరిగెట్టామా ఎప్పుడు రాదు. దాన్ని వదిలేసుకుని బ్రతికినంత కాలము బ్రతుకుట క్రీస్తే, చావైతే దేవుని కొరకు బ్రతికెట్టామా లేనివారు, ధనము లేనివారు, తినడానికి ఆహారం లేనివారు, సరైన వసతులు ఫెసిలిటీస్ ఏమీ లేనివారు. రోజు దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? మీరేం చేశారు? కాకుండా కష్టపడి పనులకు వెళ్ళిపోయారా? దేవుని మందిరానికి వచ్చారు. కాబట్టి పిల్లరా, దేవుని కొరకు ఇంకా ప్రయాసపడండి. ఇంకా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కానీ షికారు దేవుడు మనకి ఇస్తాడు, ధనాన్ని ఇవ్వడానికి ఇస్తాడు. అన్య జనుల మధ్య నిన్నేం చేస్తాను? దేవుడుగా ఆశీర్వదించే దేవుడు. నిన్ను తలగా చేస్తాను, అప్పిచ్చేవారిగా చేస్తాను. ఈ వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేరాలంటే అబ్రహాము ఉన్నాడు, ఏమీ లేని అబ్రహాము దేవుడు చెప్పే దేశానికి వెళ్ళక కోటీశ్వరుడు అయిపోయాడు. పిల్లరా, యోబును కూడా దేవుడు ఆ రీతిగానే మనల్ని కూడా దీవిస్తాడు. ఎప్పుడు? అటు వెనకాల రోజు ఆదివారం పనిలోకి వెళ్తే డబ్బులు వచ్చేస్తాయి, వెంట మనం పరిగెట్టాం. దేవుడు అంటాడు, నాకు వేరుగా ఉండి నువ్వేమి ఇప్పుడు విడిచిపెట్టేశాడు. భూమి మీద బతికిన అన్నమాట దేవుడు. మనం అప్పుడే మనము 10, 20 సంవత్సరాలు 35 సంవత్సరాలైనా వారి జీవితాలు అలాగే ఉండదు, జీవితం అలా ఉండదు, తగ్గేది ఉండదు. ఎక్కడున్న గొంగలి ఇప్పుడు ఈరోజు కాకపోతే రేపన్నా దేవుడు మనం ఏం చేస్తాడు? ఆస్వాదిస్తాడు. కాబట్టి పిల్లరా, దేవుని కొరకు మనం ప్రయాసపడాలి, దేవుని కొరకు మనం కష్టపడాలి. దేవుని మందిరానికి రావడం విషయంలో మనము ప్రయాసపడి దేవుని కొరకు దేవుని వెనకాల మనం పరిగెట్టినప్పుడు మనం ఏదైతే విడిచిపెట్టి వచ్చేసామో డబ్బు ధనము భోగభోగాలు పొలాలు అన్నీ ఇప్పుడు పిల్లరా, ఈ యొక్క వాక్యములో మనం ధ్యానించినట్లయితే దేవుని కాదన్నారు, ఇసుక రోజులు రాలిపోయారు. ఎవరైతే విధేయత చూపారో వాగ్దాన భూమికి వారు చేరగలిగిన వారు ఉన్నారు. పిల్లరా అండి, ప్రభావం వెళ్ళిపోయింది అంటే మంచిదా చెడ్డదా? దేవుని ప్రభావం మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది అంటే, మన దగ్గర నుంచి వెళ్ళిపోయిందంటే అది ఎక్కడికో వెళ్తుంది. ఎవరి దగ్గరికైతే ఆ ప్రభావం వెళ్తుందో వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు, ఆశ్రదించబడిపోతారు. ఇశ్రాయేలులో నుండి ఆ భావం వెళ్ళిపోయి వీరికి శ్రమ వచ్చింది, అపజయం వచ్చింది. కానీ పిల్లరా, ప్రభావం వెళ్ళిపోయింది అంటే దైవజనులు అన్నమాట ఒకరిని పాడు చేయడానికి,
మరొకరిని బాగు చేయడానికి ప్రభావం ఎందుకు వెళ్ళిందంట? ఒకరిని పాడు చేయడానికి, మరొకరిని బాగు చేయడానికి. పిల్లరా, ప్రభువు నుండి మహిమ పోయినదనగా ఒకరు బాగుపడబోతున్నారు అని అర్థం. ఈ ప్రభావము వెళ్ళింది కనుక అక్కడ ఏదో కార్యము జరగబోతుంది. పిల్లరా, ఈ యొక్క వాక్యములో మనం చూసినట్లయితే, కాబట్టి మనము నమ్మి దేవుని విశ్వసించి దేవుని యొక్క అడుగు జాడలలో మనము నడిచినప్పుడు, దేవుని యొక్క విశ్వాసుల యొక్క వరుసలోనికి మనం వచ్చినప్పుడు ఆయన ప్రభావాన్ని మనం ఏం చేయగలమంటే పొందుకోగలం. ఏదైనా తోటలో మనం ఆదాము హవ్వలైన వారు పాపము చేసి ప్రభావం ఏం చేసుకున్నారు? వారి దగ్గర నుంచి ఆ ప్రభావం ఏం చేసింది? కాబట్టి పిల్లరా, ఇది నా యొక్క వాక్య ధ్యానములో కొన్ని మాటలు విన్నవారమై ఉన్నాం. కాబోద్ ప్రభావము వెళ్ళిపోయింది. ప్రభావం వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు ప్రజలైన వారికి జరిగిన 2 సార్లు యుద్ధములో, ఫిలిస్తీన్లు జరిగిన యుద్ధాల్లో 2 సార్లు వారికి మొదటిసారి 4,000 మంది, రెండోసారి లోపాలు బట్టి కొంతమంది భక్తి విశ్వాసాన్ని పాడు లోకములో ఉన్న వాటి కొరకు సకాలము జీవించిన ఆ పరిశుద్ధతను ఒక్క చిన్ని సమయం కోసం చేసుకుంటారు. రాకడుకు సిద్ధపడాలి మనం. ఒకవేళ రాకడుకు సిద్ధపడలేకపోతే నన్ను సిద్ధము చేయమని నరుడు అడిగేటలా నేను సిద్ధపరుస్తాను. కాబట్టి ఆ రాకడు కొరకు మనం మధ్యలో ఆగిపోయే 10 మంది కన్యకులు చూస్తారు. పిల్లలు 5గురు కన్యకులు వెళ్ళారు. 5గురు కన్యకులు, 10 మంది కన్యకులు, 5గురు మాత్రం జ్ఞానాన్ని లోక రాజ్యం ఇప్పుడు జ్ఞానంలో ఆగిపోతుంది. గమ్యానికి చేయాలి. ఎవరు వెళ్తారు? అయితే భీమవరమే తీసుకు, అంతేగాని ట్రబుల్ ఇచ్చి వచ్చేస్తారు. దేవుని మార్గంలో మనం నడుస్తున్నప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, శోధనలు వస్తాయి. ఈ కాలాల్లో మనం చూసి దేవుని వైపు మనం చూద్దాం. లాగున దేవుని ప్రభావము ఇశ్రాయేలు ప్రజలలో నుండి వెళ్ళిపోయింది. వారికి ఏమొచ్చింది? కూడా దేవుని ప్రభావాన్ని పోగొట్టే వారముగా ఉండుకోవద్దు. దేవుని ప్రభావాన్ని పొందుకునే వారముగా ఉందాం. వాక్య ధ్యానమును బట్టి మనల్ని కూడా మహిమను నిలుపుకొని వధువు సంగమునకు సిద్ధపడే ధన్యత పెండ్లి కుమారుడు మనకు దయచేయును గాక. దయానిధివైన